కొర్రలు పోషకాల గని అని చెప్పవచ్చు. సాధారణంగా అందరూ చపాతీ, రొట్టెల కోసం గోధుమ పిండిని వాడుతుంటారు. దీనికంటే కూడా కొర్రపిండి చాలా మంచిదంటున్నారు న్యూట్రిషన్ నిపుణులు. ఒక కప్పు కొర్రపిండిలో 10 గ్రాముల ప్రోటీన్, 7.4 గ్రాముల డైటరీ ఫైబర్, 83 మిల్లీగ్రాముల మెగ్నీషియం ఉంటాయి. అంతేకాదు ఇంకా చాలా రకాల మైక్రో న్యూట్రియంట్లు కొర్రల్లో ఉంటాయి. కొర్రపిండిలో పీచు పదార్థాల పరిమాణం చాలా ఎక్కువ కాబట్టి దీంతో చేసిన ఆహారాలు తీసుకోవడం వల్ల మలబద్ధకం సమస్య ఉండదు. ఒక్క మలబద్ధకాన్ని నివారించుకుంటే ఎన్నో రకాల ఆరోగ్య సమస్యలు, అనర్థాలు దూరమవుతాయి. కొర్రల్లోని ప్రోటీన్లు కండరాల్లోని కణజాలానికి మంచి బలాన్నిస్తాయి. ఈ ప్రోటీన్లే కండరాల్లో తమ రోజువారీ పనుల కారణంగా దెబ్బతినే కండరాలను రిపేర్లు చేస్తుంటాయి. దాంతో దెబ్బలు త్వరగా తగ్గడం, గాయాలు త్వరగా మారడం జరుగుతాయి. బలంగా మారిన ఈ కణజాలు మరింత ఎక్కువ ఆక్సిజన్ ను గ్రహించగలుగుతాయి కాబట్టి మరింత ఆరోగ్యకరంగా ఉంటాయి. అంతేకాదు చాలా సేపు అలసిపోకుండా పని చేయగలుగుతాయి. ఫలితంగా మనం పనిచేసే సామర్థ్యం, అలసిపోకుండా పనిచేయగల సమయం పెరుగుతాయి. అంతేకాదు రోగ నిరోధక వ్యవస్థ బలోపేతమవుతుంది. కొర్రల్లో చాలా ఎక్కువ పరిమాణంలో ఉండే పీచు శరీరంలోని గ్లూకోజ్ ను చాలా మెల్లగా రక్తంలో కలిసేలా చేస్తుంది. దాంతో డయాబెటిస్ నివారణకు ఇది బాగా తోడ్పడుతుంది. టైప్ 2 డయాబెటిస్ ఉన్నవారికి కొర్రలు ఆరోగ్యకరమైన ఆహారంగా చెప్పవచ్చు. అంతేకాదు కొర్రలు రక్తంలోని చెడు కొలెస్ట్రాల్ ను తగ్గిస్తాయి. ఇందులోని మెగ్నీషియం వల్ల ఎముకలు మరింత పటిష్టమవుతాయి. జీవ కణాల్లోని ఎంజైమ్లు మరింత సమర్థంగా పనిచేస్తాయి. కొర్రల్లో జింక్ మోతాదులు ఎక్కువే కావడంతో వ్యాధి నిరోధక శక్తి పెరుగుదలకు దోహదపడుతుంది. ఈ జింక్ వల్ల జుట్టు ఊడటం కూడా తగ్గుతుంది. థైరాయిడ్ పనితీరు క్రమబద్ధంగా మారుతుంది.